కూటమిని కూలుస్తాం, జగన్ని మళ్లీ ముఖ్యమంత్రి చేస్తామంటూ వైఎస్ఆర్ సమాధి సాక్షిగా శపథం చేశారు అంబటి రాంబాబు. వైసీపీ నేతలు ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటామన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే కూటమి సర్కార్ని కూలదోస్తామన్నారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూలుస్తాం, ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూలుస్తాం. పులివెందులలో తొడగొట్టారు వైసీపీ నేత అంబటి రాంబాబు. వైఎస్ఆర్ సమాధికి నివాళులర్పించిన అనంతరం శపథం చేశారు. తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో కూలదోసి వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. వైసీపీని తిరిగి అధికారంలోకి తెచ్చే వరకు అలుపెరగని పోరాటం చేస్తామన్నారు. ఈ పోరాటంలో ఎన్ని దాడులు, కేసులు ఎదురైనా జైళ్లకు పంపినా తగ్గేదే లేదన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూల్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు అలుపెరగని పోరాటం చేస్తామని, ఈ పోరాటంలో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైనా ధైర్యంగా పోరాడతామని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. చంద్రబాబును దూషించారంటూ టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదుతో పులివెందుల, వేంపల్లెలో అంబటి రాంబాబుపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులలో తొలుత వేంపల్లె పిఎస్ లో విచారణకు హాజరైన అంబటి రాంబాబు తర్వాత పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. విచారణ పేరుతో వైసీపీ నేతలను భయపెట్టాలని, మానసికంగా ఇబ్బందులు పడేలా చేయాలని పోలీసులు ఏవేవో ప్రశ్నలు అడిగారన్నారు అంబటి రాంబాబు. పోలీస్ స్టేషన్కి తిప్పుతున్నారు. ఇన్వెస్టిగేషన్ పేరు మీద ప్రశ్నలు అడుగుతారు. పిచ్చి ప్రశ్నలు, అన్ని పిచ్చి ప్రశ్నలే అడుగుతారు. గంటల తరబడి కూర్చోబెడతారు. అంటే మేము ఒత్తిడికి గురేవాలి, మేము భయపడాలి. మేము భయపడతామా అని అడుగుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి వారసులం, జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్న వాళ్ళం. ఇలాంటి ఉడత ఊపులకు భయపడటానికి నేను కానీ, భార్గవరెడ్డి కానీ, మా సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ, మా కార్యకర్తలు కానీ సిద్ధంగా లేరు. గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. టీడీపీ నేతలను తిట్టకపోయినా కేసులు పెడుతున్న పోలీసులు వైఎస్ జగన్ను నోటికొచ్చినట్టు తిడుతున్న వారిపై కేసులెందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు మాజీ మంత్రి. పోలీస్ స్టేషన్లకు తిప్పుతారు. తెలుగుదేశం నాయకులు ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని రోజు దూషిస్తున్నారు. ఒక్కడి మీద కేసు పెట్టారా? పెట్టరు. మా మీద మాత్రం కేసులు పెడతారు, తిప్పుతారు. మమ్మల్ని భయపెట్టాలని చూస్తారు. మేము భయపడతామా చెప్పని అడుగుతా ఉన్నా. అంటే ఏమండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఏమండి డీజీపీ గారు, వాళ్ళకు ఒక ఐపీసీ, మాకు ఒక ఐపీసీ ఉందా? 2 ఐపీసీలు ఉన్నాయా? ఇండియన్ పీనల్ కోడ్స్ దాని ఏదో బిఎన్ఎస్ఎస్గా మార్చారు. వాళ్ళు నేరాలు చేస్తే కేసులు రిజిస్టర్ చేయరు. మేము నేరాలు చేయకపోయినా కేసులు రిజిస్టర్ చేస్తారు. చట్టం అన్ని పార్టీలకు ఒకే విధంగా ఉండాలన్నారు అంబటి రాంబాబు. వైసీపీ అధికారంలోకి వచ్చాక చట్టవిరుద్ధంగా పనిచేసిన వారికి తగిన శాస్తి చేస్తామన్నారు.